కాశీ గురించి ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన కాశీ సారం గురించి చూద్దాం. అది కాశీ కాల పరిపాక మీయూష మురఘీబ వేయు రూప వితతంతవ వసనం దిశో నివసనం పరేతభు రశనం విషం చ యధిగచ్చ రోచతే. కాశీ క్షేత్రంలో చనిపోయిన వారికి సర్పములే జందములుగా, విషమే ఆహారంగా, దిక్కులే వస్త్రాలుగా అవుతున్నాయి. మీకు ఇష్టమైతే వెళ్ళవచ్చు. చమత్కారంగా కాశీకి వెళ్తే మీరు శివస్వరూపులు అవుతారని చెప్తున్నారు శంకరాచార్యులు. మూర్ఛాను మూర్ఛాసు ముహుస్సురంతి సంజ్ఞాసు సంజ్ఞాసు చ సంకుచంతి కపాలమిందు కరిచర్మ నాగాః కాశ్యామహో కంఠగతాసు జంతోః. కాశీనగరంలో మూర్ఛపోయిన వారికి సర్పములు, గజచర్మము, చంద్రుడు, కపాలము కనబడుతున్నాయి. తెలివి కలిగినప్పుడు మాయమవుతున్నాయి. అంటే శివదర్శనం అవుతుంది అని అంటున్నారు ఆచార్యులు. అది కాశీ మహాచిత్ర మహీనా కబలీకృత మాండుకాస్తేన బధ్నాతి కపర్తం దృఢమాత్మనః. కాశీ నగరంలో ఒక విచిత్రం ఉంది. అక్కడ పాముచే మింగబడిన కప్ప తిరిగి తన జటాజూటమును పాముతోనే కట్టి బిగించుకుంటుంది. అంటే కాశీలో మరణించిన జంతువులు కూడా శివస్వరూపంను పొందుతున్నాయని భావము. లతా కాపి తరు కో అపి కాశ్యామాశ్చర్య దంపతి సా చాపన్న సచస్థానుర్దాతతే వాంఛితం ఫలం. వారణాసిలో ఒక లతకు ఒక వృక్షమునకు విచిత్రమైన దాంపత్యము కలిగి ఉంటుంది. ఆ లత అపర్ణ అంటే ఆకులు లేనిది, అపర్ణ అంటే పార్వతి. ఆ వృక్షము స్థాణువు, మొద్దు. స్థాణువు అంటే ఈశ్వరుడు. కానీ కోరిన కోరికలన్నిటినీ ఆ దంపతులు తీర్చుతున్నారు. గచ్చామి కాశీం శివరాజధానీం స్నాస్యామి గంగాసల్లే శుభావహే ద్రశ్యామి విశ్వేశ్వరమాదిదైవం యస్యామి ముక్తిం సుకృతై స్వలభ్యాం. మహేశ్వరుని నగరమైన కాశీ పట్టణమునకు వెళ్తాను. మంగళకరమైన గంగా నీటిలో స్నానం చేస్తాను. శివుని కృపతో ఆయన దర్శనాన్ని పొంది అన్ని సత్కర్మల ద్వారా కూడా పొందలేని దుర్లభమైన మోక్షాన్ని కూడా పొందుతాను. అనిలో మృగనాభిరేణు గంధిర్హర వామాంగ కుచోత్తరీయ జన్మ హరతే మరణశ్రమం జనానా మదికాశి ప్రణవోపదేశ కాలే. మనోహరంగా కస్తూరి పరిమళం వంటి రేణువుల సుగంధంతో శివుని వామ భాగాన ఉన్న పార్వతీదేవి కుచభాగము నుంచి ఉత్పన్నమైన పవిత్ర గాలిలో కాశీపురిలో శివుడు చేసే ఓంకార ఉపదేశం జరిగే సమయంలో శరీరాన్ని విడిచే వారి మరణ బాధను మర్చిపోయేలా చేస్తూ వారికి విముక్తిని, ఆనందాన్ని ఇస్తుంది. సంపద్యతే కైకీల కాశికేయం జంతో స్థితస్యాస్యయతో అంతకాలే పచేలిమై ఈ ప్రాక్తాన కర్మ భావై రోంకార మోంకార యతీందుమౌళి. తమ గత జన్మల పుణ్య ఫలాల వలన సిద్ధమైన ఫలం వల్ల ఆ దశకు చేరిన జీవులతో శివుడు స్వయంగా ఓంకారం పలికిస్తున్నాడు. అలాంటి కాశీక్షేత్ర మహిమను ఎవరు పూర్తిగా వర్ణించగలరు? ఎవరి వాక్కులకు అది అందదు. కాశ్యామవశ్యం త్యజతాం శరీరం శరీరీణాం నాస్తి పునఃశరీరం యద్యస్తి కంఠే గరళం లలాటే విలోచనం చంద్రకళా చ మౌళౌ. కాశీక్షేత్రమున చనిపోయిన వారు ముఖ్యంగా తిరిగి శరీరము పొందుతారు. ఆ శరీరానికి కంఠంలో విషము, పాలభాగంన మూడో కన్ను, తలపై చంద్రకళ ఉంటాయి. కాశీలో మరణించిన వారికి మరల జన్మ కలగనే కలగదు. కలిగిన శివస్వరూపమే కలుగునని అర్థం. అయమర్దో మృషా గంగే యథా బీజాస్తథాంకురః జంతుబీజాస్త్వయా సిక్తో జాయతే శంకరాంకురః. ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్క ఉద్భవిస్తుంది అన్నది సూత్రం, నిబంధన. ఓ గంగమ్మ, నీలో మునిగిన జంతువుకి శంకర రూపం ఎలా కలుగుతుంది? హో వాణిజ్య సంపత్తి కాశీపుర నివాసినాం ఏకః పంచత్వమాపన్నో జాయతే పునరష్టధా. ఆహా, కాశీపట్టణ వాస్తవ్యుల ప్రసిద్ధమైన వైభవం ఏమని చెప్పను. ఒకటి తిరిగి 8గా పుడుతుంది. కాశీపట్టణంలో మరణించిన వాడు అష్టమూర్తి అంటే శివుడు అవుతున్నాడని భావము. శివుని అష్టమూర్తులు పృథ్వీ, నీరు, అగ్ని, వాయు, ఆకాశ, రవిచంద్ర ఆత్మలు. విమలం పరిలఘు శిశిరం గంగే తవ వారి కథమహం గాహే మలినయతి కంఠమూలం జటిలయతి శిరోనిటల ముష్ణయతి.
ఓ గంగా, నీవు పరమ పరిశుద్ధమే. అతి సూక్ష్మ స్వభావంతో అత్యంత శీతలత కలిగి ఉండి కూడా నీలో మునిగిన వారి కంఠం నీలంగా అవుతుంది. తల జటాజూటంతో జటిలంగా మారుతుంది. పాలభాగం వేడిగా మారుతుంది. అంటే శివస్వరూపంను పొందుతున్నారు అని కాశీ గొప్పతనాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు శంకరాచార్యులు. శ్రీమాత్రే నమః.